నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు స్వప్న ఫ్యామిలీ కిచెన్ వెరైటీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజైతే మురుకులు చేశానండి. చూసారు కదా ఎంత షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా విరిస్తే అలా విరిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా అయితే ఉన్నాయి. ఈ చక్లి అని కూడా అంటారు కదండి, మరి వీటిని చూడండి మీరు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా ఈజీ. కొత్తగా ఎవరైనా ఈ విధంగా మురుకులు చేయాలి, చక్లీ చేయాలనుకుంటే ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను వీడియో చేశానండి. ఇప్పుడు చక్లీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. చక్లీ చేసుకోవడానికి నేను ఇందులో ముందే పిండిలు వేసానండి. అవి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కప్పు ఉంది కదండి, ఈ కప్పుతో 4 కప్పులు వరిపిండి వేసుకున్నాను నిండుగా. అలాగే హాఫ్ కప్పు వేపిన పప్పు తీసుకొని దాన్ని పొడి చేసుకొని వేపిన పప్పు పొడి వేసానండి, శనగపప్పు పొడి. అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని కూడా లైట్గా వేపుకొని మిక్సీలోనే గ్రైండ్ చేసుకొని పొడి చేసేసుకొని వేసేసుకున్నానండి. 4 కప్పుల వరిపిండి, హాఫ్ కప్పు వేపిన పప్పు పిండి, హాఫ్ కప్పు పెసరపిండి, అలాగే 2 స్పూన్ల నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారపొడి, అలాగే ఇందులో బటర్ వేసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్న స్పూన్తో నేను దగ్గర 8 స్పూన్లు బటర్ అయితే వేసాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే నూనె అన్నా వేసుకోవచ్చు, డాల్డా అన్నా మరిగించన్నా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు పిండికి అంతటికి వేసిన బటర్ అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. మనం వేసిన బటర్ అంతా పిండికి చక్కగా కలుపుకున్న తర్వాత చేతితో మనం పిడికిలతో ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా ఉండాలి పిండి అనేది. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మీకు పిండిలో వాటర్ ఎంత వేయాలో కూడా క్వాంటిటీ చెప్తున్నానండి, మీరు ఈజీగా చేసేసుకోగలరు. నేను ఏ కప్పుతోనైతే వరిపిండి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఏ స్పూన్తోనైతే బటర్ వేసానో ఆ స్పూన్తో 2 స్పూన్లు వాటర్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుందండి. ఇగోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. దీన్ని బాగా మ్యాష్ చేసేసుకొని ఉండలా చేసుకొని ముద్దలాగా ప్రక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పిండిని మనం ఇలా నొక్కుతుంటే లోపలికి వెళ్ళిపోవాలండి, అంత సాఫ్ట్గా ఉండాలి. చక్లీ ప్లేట్ అయితే జంతికలు కొట్టంకి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని తగినంత పిండిని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ప్లేట్కి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చక్లీలా తిప్పేసుకోవాలండి. లేదు ప్లాస్టిక్ పేపర్ ఉందంటే దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఎన్ని పడితే అన్ని తిప్పేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ మీద కూడా ఈ విధంగా తిప్పుకోవచ్చండి. ఇలాగే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసేసుకొని ఈ విధంగా చక్కగా చక్లీలాగా చేసేసుకోవాలండి. మీకు కడాయికి ఎన్ని పడతాయో అన్ని చేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు అట్ల పుల్లతోటి ఈ విధంగా తీసుకోండి, లేదా చేత్తోనన్నా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లోని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి వాటంతా అవే పైకి వచ్చేసినాయి కదా, ఈ నొరగంతా తగ్గిపోవాలండి. నొరగ అంతా తగ్గిపోయేంత వరకు అటు ఇటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వాటంతా ఫ్రై అయితే వాటంతా అవే కిందకి వెళ్ళిపోతాయండి. ఈ కలర్ వస్తే చాలు, మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. కలర్ రాలేదు, ఫ్రై అవ్వని అనుకోకండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇలాగే మనం కలుపుకున్న పిండిని అంతటినీ చేసేసుకొని 1 బై 1 ప్లేట్లో వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకుంటే క్రిస్పీ చక్లీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకొని మిగిలినవన్నీ వేసేసుకోవడమే. ఇదిగోండి చూసారా, ప్లేట్ నిండా అయితే వచ్చేసినాయండి చక్లీలు, మురుకులు అయితే. చాలా చాలా ఈజీ అండి, హాఫ్ అన్ అవర్లో మనకి రెడీ అయిపోతాయి. కొత్త వాళ్ళు ఎవరు ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ద్వారా, మురుకులు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చూసారండి, ఈ సైజు మురుకులు అయితే చేశాను కదండి, నాకు దగ్గర 50 పైకే వచ్చినాయండి. కేవలం 3 కప్పులు వరిపిండి, హాఫ్ కప్పు వేపిన పప్పు పిండి, హాఫ్ కప్పు పెసరపిండితోటి ఇన్ని మురుకులు అయితే వచ్చినాయండి. కొంచెం కొంచెంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. దగ్గర మనకి ఇది 3 మంత్స్ అయితే నిలువ ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరే చూస్తున్నారు కదా, ఎలా అంటే అలా విరిగిపోతున్నాయి. చాలా క్రిస్పీగా గుల్లగా భలే బాగా వచ్చినాయండి. మరి నేను చేసిన ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. యూట్యూబ్ అనేది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఎవరన్నా సక్సెస్ అవ్వగలం. మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.